వందనములు. యేసుక్రీస్తు దేవుడుగా 2025 సంవత్సరముల కిందగా ఈ భూమి మీదకి వచ్చి పాపంతో కొట్టుమిట్టాడుతున్న వారినందరినీ వెతికి తీసి తండ్రైన దేవునికి ఒక రాజ్య నివాసిగా అప్పగించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా 2025 సంవత్సరముల కిందగా మన భూమి మీదకి వచ్చాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఆది యందు దేవుని వద్ద వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని 2025 సంవత్సరమే కిందకి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న మానవులందరూ అపరాధముతో పాపముతో చచ్చిపోయిన వారిని క్రీస్తు రక్తం ద్వారా బ్రతికించడానికి ఆయన శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవులందరము శరీరాకారాన్ని ధరించుకొని ఉన్నాము కాబట్టి, ఈ శరీరాల ఆకారాన్ని ధరించుకున్న మానవుడు అందరూ ఒకరోజు మరణిస్తాడు. కాబట్టి మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, తన గమ్యం ఏది అని తెలియని పరిస్థితుల్లో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, దేవుడుగా పరలోకంలో ఉన్న దేవుడు శరీరాకారాన్ని ధరించుకొని ఆయన కూడా మానవుడుగా మనుషుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవులందరము ఎలా ఉన్నామంటే, అపరాధముతో చచ్చిపోయిన వాళ్ళుగా ఉన్నాం. అపరాధముగా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి ఆయన కూడా నరరూపుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నరులమైన మనమందరము, మనుషులమైన మనమందరము మరణిస్తాము. కాబట్టి మరణించిన మనిషి ఎలాగ ఉండాలి, ఎలాగ పరిశుద్ధత కలిగి నడుచుకోవాలని ఆయన కూడా దేవుడు కూడా పవిత్రుడుగా ఈ లోకానికి రావడానికి మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, కన్యక గర్భమందు జన్మించాడు. అవునండి, ఆయన ఎలాగ జన్మించాడంటే ఈ భూమి మీద మానవులు ఎలా ఉన్నారో అలాగనే ఈ భూమిగా జన్మించాడు. అంటే ఆయన శరీరాకారాన్ని ధరించుకున్న పరిశుద్ధుడుగానే ఈ భూమి మీదగా బ్రతికాడు, నిర్దోషిగానే ఈ భూమి మీద బ్రతికాడు. ఎలా బ్రతికాడంటే కుమారుడుగానే ఈ భూమి మీద బ్రతికాడు. అందుకే యేసు ఈ విధంగా దేవుడి విధంగా చెలిపిస్తున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో నేను ఆనందించుతున్నానని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడంటే, కుమారుడుగా ఎలా బ్రతకాలి, కుమారుడైన వాళ్ళు ఈ భూమి మీద ఎలా జీవించాలి, జీవించిన తర్వాత తల్లిదండ్రులకి ఎలా లోబడాలని శరీరాన ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చి కుమారుడుగా ఈ భూమి మీద బ్రతికాడు. అంటే ఎలా మనిషి కుమారుడుగా ఈ భూమి మీద బ్రతికాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరము ఒకరోజు చనిపోతాము తెలుసు. కాబట్టి ఎక్కడికి మన గమ్యము తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ కొయ్య మీద మనని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరము ఒకరోజు ఎవరైనా సరే, ఏ భేదము లేదయ్యా, అందరము చనిపోతాము. చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడనే సంగతి చెప్పడానికినే ఆయన కూడా మరణించాడు. ఎలా మరణించాడంటే, లేఖన ప్రకారముగా దేవుడు ముందుగానే, ప్రవక్తలు ముందుగానే రాయబడిన ప్రకారముగా ఆయన మరణించాడు. మరణించి ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు పాప విమోచనటి విడుదల కలగ చేయడానికి ఆయన చనిపోవలసిన అవసరత ఉన్నది. చనిపోయిన వాడు అలాగనే సమాధిలో ఉన్నాడంటే లేడయ్యా, ఆయన సమాధిలో అలాగనే లేడు. ఎందుకంటే ఆయనను చంపారు, సమాధిలో పెట్టాడు, తిరిగి 3 రోజులు సమాధిలో తిరిగి లేచాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారందరం ఒకరోజు చనిపోతాము. మన దేహాన్ని మట్టిలో కలుపుతారు. కానీ మానవుడు ఎంతవరకే అనుకుంటున్నాడంటే, సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నాడు.
కాదయ్యా, మన జీవితము సమాధి తోట వరకే కాదు, మరో బ్రతుకు ఉన్నదని తెలియపరచడానికి పరలోకము నుండి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాకారాన్ని ధరించుకొని చనిపోయాడు, సమాధి చేపట్టాడు, తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణ అయ్యాడు. అంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ చనిపోతారు, చనిపోయిన తర్వాత ఒక రోజు లేపబడతారు. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే లేపబడ్డాడో ఆ రీతిగానే లేపబడతారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అవునండి, మనిషి మాత్రం ఏమనుకుంటున్నాడంటే సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నాము. మన జీవితము సమాధి తోట వరకే కాదు, సమాధి తోట వరకే మన జీవితం కాదు. ఇది మట్టి నుండి తీయబడినది కాబట్టి శరీరము మట్టికి చేరుతున్నది. దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్తున్నాడు, శరీరము నిష్ప్రయోజనం అంటున్నాడు. ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటుంది, ఈ ఆత్మకు అంతము లేదు అని చెప్తున్నాడు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే చాలామంది ఏదో కొన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఉరి పెట్టుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ప్యానికి ఉరి వేసుకొని చనిపోతున్నారు. కానీ ఆడికే ముగింపు మరణం అనుకుంటున్నారు. కాదయ్యా, మరణం ముగింపు ఆడికి కాదు, మరో మరణము ఉన్నదని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అంటే కీర్తన గ్రంథంలో మనకు రాయబడిన ప్రకారం చూసినట్టయితే మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడు ఎవరు అని చెప్తున్నాడు. అంటే మరణించిన మనిషల్లా ఎక్కడికి వెళ్ళిపోతుందని దేవుని వాక్యము తెలియపడుతున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నది ఈ ఆత్మ. కానీ శరీరము ఎక్కడికి వెళ్ళిపోతున్నది? మట్టి నుండి తీయబడిన శరీరము కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది, ఇది మట్టికి చేరుతున్నది. చనిపోయిన వారాల్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నారని దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అంటే ఈ భూమి మీద పుణ్యము చేసిన వాడు పాతాళానికే, అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ 2 సెక్షన్లు ఉన్నావని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు ఎలా చూచాడంటే ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి, మరణం విడుదల నుండి వాడు ఆయన విడుదల పొందాడు కాబట్టి అక్కడ 2 సెక్షన్లు ఉన్నావని చెప్తున్నాడు. ఎలా ఉన్నావంటే ఒకటి పాతాళము, ఒకటి నెమ్మది గల స్థలం. అంటే ఒకటి నెమ్మది గల స్థలము, విశ్రాంతి స్థలము ఒకటి ఉన్నది, ఒకటి ఏమున్నది, ఒకటి వేదనకరమైన స్థలం ఉన్నది. ఉదాహరణ చెప్పాడు. ఒకటి ధనవంతుని గురించి తెలియపరిచాడు, ఒక లాజరు గురించి తెలియపరిచాడు. పాతాళములో ఈ శరీరాన్ని తన కొరకే వాడుకున్నవాడు, తన ఇష్టాన్ని వాడుకున్నవాడు, తన ఇష్టాంతరంగా బ్రతికిన ధనవంతుడు పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరాన్ని కురుపులతోనూ బాధలతోనూ పొందినవాడు, ఈ భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడు నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అవునండి, ఈ భూమి మీద మన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి దేవుడు పంపించలేదు. దేవుని కూడా ఒక ఇష్టం ఉన్నది కాబట్టి ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు, ఆయన ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశం ప్రకారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని యేసు ప్రభు వారు తెలియపడుతున్నాడు. అందరూ మాయలోకములోనే, ఈ లోకమే ఈ రంగుల ప్రపంచాన్ని చూసి మురిసిపోయి ఒక రోజు పాతాళానికి వెళ్ళిపోతున్నామయ్యా. మనం వచ్చినది దేవుని ఆలోచన ప్రకారం బ్రతకాలని, దేవుని ఆలోచనలో ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుని ఆలోచనలో మన కుటుంబాలు బ్రతకాలని ఈ ఉదయకాలమందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపడుతున్నాను. అందుకే యేసు అందరినీ పిలుస్తున్నాడయ్యా, ఏ భేదము లేదయ్యా. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా అంటున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని తెలియపడుతున్నాడయ్యా. ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి బ్రతికిన వాళ్ళు నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోతారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలో శరీరాన్ని తన ఇష్టంగా వాడుకున్నవాడు
పాతాళములోకి వెళ్ళిపోతాడని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన లాజరు. దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వాడు నెమ్మది గల స్థలంలో ఉన్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు పాతాళములో నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోతున్నాడని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అందుకే యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అందుకే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని ఈ మాటలుగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అందరిని పిలుస్తున్నాడయ్యా, ఏ భేదం లేదయ్యా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువారు లేరు. అందరూ తన చీకటి మార్గంలో నడుచుకుంటున్నారు. అలాంటి వారి గురించి దేవుడు మన అందరూ పిలుస్తున్నాడు. అందుకే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించును. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు.